ఈ రోజుల్లో ఎవరిని నమ్మకూడదని నాకు ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది. ఎందుకంటే ఈ వీడియో చేయడానికి కారణం ఉంది. వీడియో అయితే లాస్ట్ దాకా చూడండి. నేను మా మేస్త్రి దగ్గర ఇంచుమించు ఒక 8 సంవత్సరాలు బట్టి చేస్తున్నాను. ఇప్పటిదాకా మాకు చిన్న చిన్నవి వస్తున్నాయే గానీ చిన్న చిన్న విషయాలన్నీ కామన్ ఎవరికైనా సరే. ఎప్పుడు కూడా అంతలాగా గొడవ ఏమి అవ్వలేదు. అలాగని మాటలు కూడా నేను ఎప్పుడు కూడా అనలేదు మా మేస్త్రిని. చిన్న చిన్నవి సహజం గానీ ఇప్పుడు ఏమైందంటే మా దగ్గర ఒక లేబర్ ఉంటాడనమాట. ఆడు ఏం చేశాడంటే నేను మా మేస్త్రిని ఏమనలేదు. మామూలుగా నార్మల్‌గా ఇలా ఇలా జరిగిందని చెప్పాను. ఆడు నేను ఉన్నవి లేనివి కూడా చెప్పి నేను మానేస్తున్నాను, నీ దగ్గర చేయను అన్నది పుకార్లనేవి పుట్టించారనమాట మా మేస్త్రికి. లేనిపోనివన్నీ చెప్పేసి నా మీద కోపమైతే తెప్పించారు మా మేస్త్రికి. ఇంకోటేంటంటే ఆడే నా అంతట నాకు ఫోన్ చేసి మన మేస్త్రి నిన్ను ఇలా అంటున్నాడు బ్రో, ఇలా అంటున్నాడు అన్నయ్య, నిన్ను తిడుతున్నాడు, ఇంక నువ్వు ఏదో నాకు చెప్తున్నాడనమాట. అంటే నేను చెప్పలేదు మనోడి దగ్గర చెప్తున్నాను, మనోడు చెప్పలేదు నా దగ్గర చెప్తున్నాడు. ఇందులో ఇద్దరిది తప్పు లేదు. కానీ ఇలాంటి వాళ్ళ వల్ల ఏమవుతుందంటే మంచిగా ఉండేవాళ్ళం విడిపోతాం అనమాట. విడదీసే వాళ్ళలో ఇలాంటి వాళ్ళు కూడా ఒకళ్ళనమాట. మేము బాగానే ఉంటాం. ఇలాంటి మధ్యలో వాళ్ళు ఏంటంటే నమ్మి కొన్ని కొన్ని చెప్తాం కదా. మనం అనుకునేవాడికి ఏంటంటే మనం నమ్మి కొన్ని కొన్ని విషయాలు అయితే చెప్తాం. అలాంటి విషయాలు కూడా చెప్తున్నారంటే ఇంక ఇలాంటి వాళ్ళని ఏమనుకోవాలో నాకైతే అర్థం కాదు. ఉన్నది ఉన్నట్టు చెప్తే తప్పు లేదు ఫ్రెండ్స్. కానీ లేనిది కూడా ఉన్నట్టు చెప్తే చాలా పెద్ద తప్పు ఇది. ఇలా కూడా ఉంటారని చాలా బాధ కలిగింది. ఆడిని చాలా నమ్మాను నేను. నిజంగా మంచి రోజులే ఫ్రెండ్స్.